అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషా హౌస్. నేను ఈరోజు కాశీ అంటే వారణాసి, అలాగే బనారస్ అని కూడా అంటారు కదా, కాశీ విశ్వేశ్వరుడు ఉండే ఈ కాశీ వచ్చానండి. ఇక్కడ స్వామివారిని అలాగే అమ్మవారు ఉన్నారు కదా, అన్నపూర్ణాదేవి, విశాలాక్షి అమ్మవారి దర్శనం కంటే కూడా ముందుగా ఫస్ట్ మనం కాశీ వచ్చినప్పుడు మనం కాలభైరవుడి గుడికి వెళ్ళి అక్కడ స్వామి దగ్గర మనం పంచి వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత అప్పుడు మనం విశ్వనాథుడి గుడికి కానీ అలాగే అన్నపూర్ణ విశాలాక్షి అమ్మవారి గుడికి కానీ వెళ్ళాలన్నమాట. ఫస్ట్ కాలభైరవుడు టెంపుల్కి వెళ్ళటానికి మేము బయలుదేరామన్నమాట. దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాము. కానీ ఈ గుడి అనేది చాలా దూరంలో ఉంటుందండి. మీరు ఎక్కువ శాతం ఆటో కానీ రిక్షా కానీ ఎక్కి వెళ్ళటానికి ప్రయత్నించండి, ఎందుకంటే దూరం కాబట్టి మనం నడవలేము. అలాగే మనకి దారిలో చాలా షాప్స్ కనిపిస్తాయండి. ఈ కాశీ బనారస్ అంటేనే ఇక్కడ బాగా ఫుల్ షాపింగ్ ఉంటుంది. బనారస్ చీరలు ఇవన్నీ బాగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు షాపింగ్ చేసుకుంటారు చాలామంది. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది విశ్వనాథ ద్వారం అన్నమాట. అంటే మనం కాశీ విశ్వేశ్వరుడి గుడికి వెళ్ళే దారి. ఈ దారి కూడా దాటి మణికర్ణిక ఘాటు వెళ్ళే ఆ దారి కూడా దాటుకుంటూ వెళ్ళాలన్నమాట. కాలభైరవుడి గుడి అది చాలా దూరంగా ఉంటుంది, అందుకని మీకు చెప్పాను అన్నమాట రిక్షా ఎక్కి వెళ్ళాలని చెప్పేసి. అయితే మనం నండూరి శ్రీనివాస్ గారి వీడియోలో చూస్తే చాలాసార్లు ఆయన చెప్పారు, ఖచ్చితంగా కాశీ వెళ్తే ఫస్ట్ మనం కాలభైరవుడి గుడికి వెళ్ళి అక్కడ పంచి వేయించుకున్న తర్వాతే అప్పుడు వేరే టెంపుల్స్కి వెళ్ళాలని చెప్పారు కదా, అందుకోసం మేము వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మణికర్ణిక ఘాట్కి వెళ్ళే ద్వారం. ఈ లోపల నుంచి వెళ్తే మనకి ఈ దారి గుండా వెళ్తే మణికర్ణిక ఘాట్ వస్తుంది. కాశీ వచ్చిన వాళ్ళు చాలామంది కూడా మధ్యాహ్నం 12 గంటలకి మణికర్ణిక ఘాట్లో స్నానం చేస్తారు. ఎందుకంటే ఆ టైంలో అక్కడ దేవతలు వస్తారని చెప్పేసి మనకు మంచి జరుగుతుందని కరెక్ట్గా 12 ఆ టైంకి వచ్చేసి ఇక్కడ స్నానం చేస్తారండి. మణికర్ణిక ఘాట్లో నీళ్ళు ఉన్నాయా లేవా, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందనేది మీకు మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను. ప్రస్తుతానికైతే ఇది చూడండి. ఈ మణికర్ణిక ఘాట్కి వెళ్ళే దారి కూడా దాటేసుకొని అంటే లోపలికి వెళ్ళకుండా బయట నుంచి ఇలాగే అది దాటుకుంటూ ఇంకా లోపలికి వెళ్ళాలి. కాశీ అంటే మనకి ఫుల్ షాపింగ్ కదా, చూస్తున్నారు కదా రోడ్ల పక్కన బాగా అంటే శారీస్, బనారస్ శారీస్ అవన్నీ కూడా ఇక్కడ కొంచెం మనకంటే తక్కువ రేట్లోనే ఉంటాయండి. అలాగే ఇక్కడంతా కూడా లోపల చిన్న చిన్న రోడ్లు ఉంటాయి, సందులుగా ఉంటుందన్నమాట. వెడల్పు రోడ్లు అలా ఉండవు. ఇప్పుడు కొంచెం ఇంకా డెవలప్ అయింది, కానీ అంతకుముందు అయితే కాశీ ఇంకా చిన్న చిన్న రోడ్లతో ఉండేది. అలాగే ఇక్కడ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. నార్త్ సైడ్ వచ్చేసి ఎక్కువ వెజిటబుల్స్ తింటారు, నాన్ వెజ్ తినరు కాబట్టి ఇక్కడ ఎక్కువ వెరైటీస్ అనేవి ఉంటాయి అన్నమాట. వెజిటబుల్స్లో కానీ ఫ్రూట్స్లో కానీ అలాగే చాలా ఫ్రెష్గా ఉంటాయి. కాశీ వస్తే మాత్రం మనకి ఒక అంటే 3 డేస్ అన్నా ఉంటే ఇక్కడంతా కూడా మంచిగా చూసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇక్కడికి వస్తే మనకు మనసంతా కూడా చాలా ఆనందంగా ఎంత అనిపిస్తుందంటే ఇంటి దగ్గర ఉండే బాధలన్నీ కూడా ఏమి గుర్తుకు రావు అనమాట ఇక్కడికి వస్తే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంత చిన్న చిన్న సందులు ఉన్నాయో, ఈ సందుల్లోనే అటు సైడ్ ఇటు సైడ్ కూడా షాప్స్ అవన్నీ పెట్టేస్తూ ఉంటారు. ఇదిగోండి, ఇప్పుడు మేము కాలభైరవుడి గుడికి దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ ఈ గుడి దగ్గరలో ఈ టెంపుల్ బయట వాళ్ళకి ఇలా పెయింటింగ్ వేసి ఉంటుంది. ఇది మనకు తెలుస్తుంది అనమాట, అంటే ఇక్కడ టెంపుల్ ఉంది కాలభైరవుడి గుడి అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. మరి కొద్దిసేపు మీరు కాశీని చూసినందుకు ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.